అంటే చాలా ఫన్ ఉండబోతుంది వీడియో. ఏంటిదంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. ఇప్పుడన్నా నువ్వు పడుకున్నప్పుడు నీ డ్రాయర్ ఇప్పేసుకొని అంటే నీ ఇన్నర్ ఇప్పేసుకొని పడుకుంటప్పుడు ఇన్నర్ తీసేసి సో ఎప్పుడైనా ఒక అమ్మాయి మీద ఇంట్రెస్ట్ వచ్చి లిప్ లాక్ పెట్టుకున్నావా? ఇది చాలా మంచిది. ఒక హగ్ ఇవ్వాలనిపించింది, ఎప్పుడైనా ఒక అబ్బాయితోని న్యూడ్ గా స్నానం చేసావా? ఒకసారి ట్రై చేద్దాం, మన ఇద్దరం ట్రై చేద్దాం. ఐటమ్ రాజా. జర్నీలు చేసినప్పుడు వచ్చి ఇంటికాడ పడుకున్నప్పుడు భయపడి ఇట్లా నేను 6 hours అయినా టాయిలెట్ ఆపుకుంటా కానీ అసలు పనులు చేయను. టాయిలెట్ కాదు అడ్డుగాడేంటి ఏమనుకున్నావు? మా ఊళ్ళో అనుకున్నావా? ఇప్పుడు చాలా మందికి వాష్రూమ్ వస్తుంది ఎమర్జెన్సీ, కొంతమంది కాకుండా చెట్లనే పడిపోతుంది. సో ఈ కామెంట్లల్లా ఎంతమంది ఒక 10,000 కామెంట్లు వచ్చినాయి అనుకో, 10,000+ కామెంట్స్ వస్తే నేను దాంట్లో ఒక 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా. వాళ్ళ ఇంటికి వస్తాం మేమందరం వాళ్ళ ఇంట్లో 1 day స్టే చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. హలో వాట్సాప్ మై యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రసాద్ రాధికా 01. సో గాయ్స్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటిదంటే చాలా క్రేజీగా ఉండబోతుంది. వీడియో ఎండ్ వరకు చూడండి, ఫన్ ఉంటుంది. చాలా వరకు ఫన్ ఉంటుంది. నవ్వుకుంటారు. చచ్చిపోతే మాత్రం నాకు బాధ్యత లేదు, ఎందుకంటే అలాంటి క్వశ్చన్స్ అడగబోతున్నా. సో అబ్బాయి ఉన్నాడు, అమ్మాయిలు ఉన్నారు, సో నేను తప్ప. సో ఇంకా అంతే, నేను తప్పించుకోవట్లేదు. సో చెప్తున్నా, సో ఇప్పుడు చెప్తున్నా కదా మీ అందరికీ, చాలా ఫన్ ఉండబోతుంది వీడియో. ఏంటిదంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సో మీ అందరికి అర్థమై ఉంటుంది. సో చూడండి ఫన్ ఎలా ఉంటుందో అలా. సో అడుగుదాం. ఫస్ట్ బాయ్సా గర్ల్సా? సో ఎప్పుడు దేనికైనా లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి లేడీస్ ఫస్ట్ రాధిక. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రాధిక. సో సర్లే ఏం కాదులే, ఫన్గానే తీసుకోవాలి, క్రేజీ ఉంటుంది. ఇది ఫన్ కంటెంట్ మాత్రమే, బోల్డ్గా పోకుండా గలీజ్గా కాకుండా ఫన్నీగా వస్తున్నాం మేము. సో దాన్ని ఎంకరేజ్ చేయండి. దీన్ని వేరే త్రోలో తీసుకొని తప్పుగా మాట్లాడద్దు, తప్పుగా చేయొద్దు, ఓకేనా? చెప్తున్నా, అనుకుంటున్నా అందరు అలానే చూస్తారని. సో ఎప్పుడైనా ఒక అమ్మాయి మీద ఇంట్రెస్ట్ వచ్చి లిప్ లాక్ పెట్టుకున్నావా? ఇది చాలా పెట్టలేదు, అబద్ధాలు పెట్టింది, ఫోటో పెట్టలేదు. నేను అట్లా పెట్టలేదు. నిజం చెప్పు. సరే అబ్బాయికి పెట్టినావా? ప్రసాద్కి పెట్టా. ఓకే, సో ప్రసాద్ నువ్వే నెక్స్ట్. కూడా మంచి క్వశ్చన్ అడగాలి. మంచిగా అడుగుతా, అడుగు. మమ్మల్ని అడిగినట్టు అడగలేవు అనుకుని మస్తు కొడతా యాంకర్. సో ఇప్పుడు ప్రసాద్ అన్నమాట, చూడండి ఎలా ఉంటుందో క్వశ్చన్. ఎప్పుడైనా ఒక అబ్బాయితోని న్యూడ్ గా స్నానం చేసావా? ఎప్పుడు ఒక అబ్బాయి స్నానం చేయలేవు బాత్రూమ్ లో? బాత్రూమ్ లో చేయలే కానీ మామూలుగా స్విమ్మింగ్ స్విమ్మింగ్ బాత్రూమ్ లో న్యూడ్ గా ఇప్పుడు ట్రై చేద్దాం, మన ఇద్దరం ట్రై చేద్దాం. ఐటమ్ రాజా.
అటువంటి అయిపోయినట్టున్నా నువ్వు దూరం ఉండు జాగ్రత్త నువ్వు దూరం ఉండు నాకు ఇట్లా అంటున్నా జాగ్రత్త తినతున్నారే అరే నువ్వు కూడా జాగ్రత్త పక్కకు అంటావు. సో ఇప్పుడు మిస్ సనా గారు నీ గుండె కొట్టుకుంటున్నా ఆగమని చెప్పు. సో ఇప్పుడు సనా క్వశ్చన్ వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఎప్పుడైనా సరే నువ్వు అడిగకముందే గద అడుగుతుంది. సరే అడిగేద్దాం పోయేదేముంది. ఎప్పుడన్నా నువ్వు పడుకున్నప్పుడు చాలా గలీజ్ ఉంటుంది. బాయ్స్ కి అయితే ఏం కాదు, గెలుచుకోవద్దు. మంచిదే చెడ్డ కాదు మంచిదే కన్నా, కానీ నీకు అడిగితే గలీజ్ ఉంటుంది. అందుకే అబ్బాయి ప్రసాద్ అడుగుతా. సో నువ్వెప్పుడైనా సరే కన్నా నువ్వెప్పుడైనా ఒక అమ్మాయితోని ఇట్లా అరే నాకు ఈ అమ్మాయి మీద ఫీలింగ్స్ వచ్చింది, ఈ అమ్మాయితో ఉంటే బాగుండు నేను అనలేదు ఎప్పుడు, నాతోనే అన్నది. సరే ఇప్పుడు కొంతమంది ఉంటారు, కొంతమంది అమ్మాయి స్ట్రక్చర్ బాగుంటది కదా అమ్మాయి. ఒకప్పుడు మా పాత వీళ్ళ దగ్గర అప్పట్లో ఒక అమ్మాయి వచ్చింది, నేను ఒక అన్న ఇద్దరం బండి మీద వచ్చినాం, ఒక అబ్బాయి అమ్మాయి కనిపిస్తే అన్న అమ్మాయి ఎంత బాగుందన్న అని అనుకున్నాం. దాని నెక్స్ట్ మినిట్ ఆమె డైరెక్ట్ వచ్చి వీళ్ళ దగ్గర నించింది, మస్తు షాక్ అయిపోయిన ఆమె ఇన్నట్టుంది. ఆమె మీద నాకు కొంచెం మంచిది ఒక హగ్ ఇవ్వాలనిపించింది, నాకు నచ్చింది, బాగుండే ఆమె నచ్చింది. దాంట్లో ఇప్పుడు పోతుంది, ఇప్పుడు నువ్వు మంచిగా ఉన్నావు, నువ్వు మంచిగా రెడీ మంచిగా ఉన్నావు రాధికాని ఒక ముద్దు పెడతావు, దాంట్లో ఏముంది లెస్బియన్స్ అయిపోతారా ముద్దు పెడితే. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ ప్రసాద్. సో ఇప్పుడు ఏంటిదంటే ప్రసాద్ని చాలా అంటే చాలా వింత క్వశ్చన్స్ అడుగుతున్నా, సో వినండి. సో ప్రసాద్ ఎప్పుడైనా నువ్వు నీ డ్రాయర్ ఇప్పేసుకొని అంటే నీ ఇన్నర్ ఇప్పేసుకొని పడుకుంటప్పుడు ఇన్నర్ తీసేసి దీని ఫేస్ మీద వేసుకొని పడుకున్నా. ఎందుకు చేయరు? నేను చేస్తాడా, నేను చేస్తా. అది కాదులే, అది వేసుకున్నావా ఎప్పుడన్నా? ఎప్పుడన్నా టోపీ లెక్క పెట్టుకున్నావా దాన్ని? సో గైస్ చెప్పినా కదా చాలా అంటే చాలా నవ్వుకుంటారు. వీడియో అయిపోయేదానికి ఎండ్ వరకు చూడండి, ఫుల్ నవ్వుకుంటారు. నెక్స్ట్ క్వశ్చన్ రాధిక. ఎటు వెళ్ళిపోతావు? సో గైస్ ఇప్పుడైతే రాధిక, సో ఎప్పుడన్నా నువ్వు ఇప్పుడు బయటకి ఇట్లా నైట్లలో తిరుగుతాం, మనం జర్నీలు చేస్తాం కదా, జర్నీలు చేసినప్పుడు వచ్చి ఇంటికాడ పడుకున్నప్పుడు భయపడి ఇట్లా వద్దులే నాకు కలిసి ఉంది అడగద్దు, నువ్వు అడుగు ప్రసాద్, నీకు చెప్తిట్రా. భయపడి టాయిలెట్ పోసుకున్నావా? ఇంతసేపు ఆన్సర్ లేదంటే పోసుకుని చిన్నప్పుడు కాదు, ఏజ్ లో 18+ తర్వాత. మొన్న పోసి కదా బెడ్ పొద్దున్నే ఓడెత్తి పోసినాడు అదిగాడు. నెక్స్ట్ నెక్స్ట్ సో సన కాబట్టి చెప్పండి సాయి గారు. సో ఎప్పుడన్నా మనము బయటికి వెళ్తాం, వాష్రూమ్ సాగనప్పుడు మనము ఇట్లా చెట్లలో పోసుకుంది కదా, ఎప్పుడన్నా ఎమర్జెన్సీ కదా లీక్ అయిపోయింది లేదు అసలు పనులు మేము చెయ్యము, టాయిలెట్ వస్తే లేదు. నేను 6 hours అయినా టాయిలెట్ ఆపుకుంటా కానీ అసలు పనులు చేయను. రాదు చెత్త క్వశ్చన్. అడ్డుగారేంటి ఏమనుకున్నావు, మా ఊళ్ళో అనుకున్నావా?
కన్నా జెన్యున్ కన్నా వాళ్ళందరూ అందరికి తెలిసి జరిగేది ఇది రియాలిటీ గాయ్స్. ఇప్పుడు చాలా మందికి వాష్రూమ్ వస్తుంది ఎమర్జెన్సీ, కొంతమంది కాకుండా చెట్లనే పడిపోతుంది కాదా. చాలా మంది చెట్ల పడిపోతుంది తెలంగాణ, కొంతమంది భయపడి టైలెట్ వేసుకుంటారు. నేనా నాకు స్పీడ్ వచ్చింది అనుకో నేను ఆపేసుకుంటా తెలుసా, నేను ఆపేసుకొని చెట్లలో పోతా, నాకేం భయం మొగోని. సరే మేము కూడా పెట్రోల్ బంక్ వాష్రూమ్ దగ్గరికి ఆపుకొని పోతాం అది. సో గైస్ మీ దాంట్లో ఎవరైనా ఎప్పుడైనా సో నాకు అందరు కామెంట్ చేయండి, ఎప్పుడైనా వాష్రూమ్ టాయిలెట్ కానీ నైట్లలో ఆగకుండా అలానే పోసుకున్న వాళ్ళు కానీ, ఎప్పుడైనా బాయ్స్ కిస్ చేసుకున్నప్పుడు కానీ, స్నానం చేసేటప్పుడు ఒంటరిగా ఎవరైనా గర్ల్స్ ఉంటారు కదా, సంథింగ్ గర్ల్స్ కొంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది ఇట్లా, రే ఈ అమ్మాయిని ముద్దు పెడితే బాగుండరా, ఈ అమ్మాయితో ఉంటే బాగుండరా అన్నట్టు. వాళ్ళు నాకు కామెంట్ చేయండి కింద. నాకు దీనికి ఎన్ని కామెంట్స్ వస్తాయో. నేను ఇంకోటి ఏంటిదంటే, సో ఈ కామెంట్లల్లో ఎంతమంది ఒక 10,000 కామెంట్లు వచ్చినాయి అనుకో, 10,000+ కామెంట్స్ వస్తే నేను దాంట్లో ఒక 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా. వాళ్ళ ఇంటికి వస్తాం మేమే. సో ఇది చాలాసార్లు చెప్పినా బట్ మిస్ అయింది. సో ఈసారి పక్కా, ఎందుకంటే నేను ఇప్పుడు కంటెంట్ అంతా మార్చేస్తున్నా. ఈ గొడవలు ఇవన్నీ ఉండవు, వీళ్ళిద్దరికైనా సరే గొడవలు ఉండవు. ఏదన్నా ఉంటే నేను మాట్లాడతా వీళ్ళతోని. సో 10,000 మంది కామెంట్స్ వస్తే 10,000+ కామెంట్స్ వచ్చినాయి అనుకో, అలా 10 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకుంటా. ఎవరికైతే ఆ కామెంట్కి లైక్స్ తక్కువ వస్తాయో, లైక్స్ తక్కువ వచ్చిన వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళతో వన్ డే స్టే చేయడమా, లేకపోతే వాళ్ళతో డిన్నరా, లేకపోతే లంచా, లేకపోతే ఇట్లాంటివి ఇంకా చాలా ఉంటాయి. సో వాళ్ళ ఇంటికి వచ్చి వన్ డే మేమందరం వాళ్ళ ఇంట్లో వన్ డే స్టే చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. సో మెసేజ్ చేయండి, నేను సెలెక్ట్ చేస్తా. సో 10 మెంబర్స్ని ఒకటేసారి కలను. ఈ మంత్లో ఒక్కోళ్ళని, నెక్స్ట్ ఈ మంత్లో ఒక 2-3, నెక్స్ట్ మంత్ ఒక 2-3 అట్లా కలుస్తా. సో గైస్ ఈ కంటెంట్ ఎలా ఉందో చెప్పండి. ఇలాంటి కంటెంట్స్ ఇంకా కావాలంటే నాకు పర్సనల్గా మెసేజ్ చేయండి. సో ఈమె వాష్రూమ్ పోసుకుంది, ఈమె టాయిలెట్ పోసుకుంది, బాయ్స్తో స్నానం, ఈమె బాయ్స్తో స్నానం చేసిండు. నేను స్విమ్మింగ్ పూల్లో చేస్తా. సో గైస్ ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రాధికా ప్రసాద్ 01. సారీ, ప్రసాద్ రాధికా 01.